ఆత్మీయులు సన్నిధికి ఎందుకు రావాలి, సన్నిధికి ఎందుకు వెళ్ళాలి? ఇంట్లో కూర్చుంటే వాక్యం వినొచ్చు కదా, ఇంట్లో డిస్ప్లే ముందు కూర్చొని వాక్యం వినొచ్చు కదా, వినొచ్చు. కానీ సన్నిధికి వెళ్ళాలి, సన్నిధికి వెళ్ళాలి. దైవజనుడు అంటారు, కొందరు మానుకుంటున్నట్లుగా. ఎంతమంటారా? రేషియో చెప్తున్నారు దైవజనుడు. కొందరు మానుకుంటున్నట్లుగా మీరు సమాజముగా కూడుకొనుట మానద్దు. ఎందుకు మానకూడదు? కొంతమంది ఎందుకు మానేస్తున్నారు అంటే, కరోనా మన జీవితాల్లో 2020 ఆడుకునేంత వరకు బాగానే వచ్చారు. ఎప్పుడైతే కరోనా 2020 ఆడుకుందో, ఇక అప్పటి నుంచి దాన్ని సాకుగా చూపెట్టి, దాన్ని నెపముగా చూపెట్టి ఇంట్లో ఉండిపోవడం. ఎక్కడైతే ఏమైంది అయ్యగారు, వాక్యమే కదా, వింటున్నాం కరెక్టే. కానీ దేవుని మందిరం అనేది ఒకటి ఉంది. ఆత్మీయులందరూ సహవాసముగా సమకూర్చబడ్డం అనే ఒక అనుభవం ఒకటి ఉంది కదా. ఇంట్లో దేవుని వాక్యాన్ని చదువుకుంటున్నారు, టీవీలో వాక్యాన్ని వింటున్నారు, అంతా బాగానే ఉంది. కానీ ప్రార్థన సమయాలు అని కొన్ని ఉన్నాయి. ఆ సందర్భాల్లో ఖచ్చితంగా దేవుని సన్నిధికి వెళ్ళాలి, అందరం వెళ్ళాలి. 100 మందితో కూర్చొని దేవుణ్ణి ఆరాధించాలి. అది విధి. పాత నిబంధనలు అయితే ఎవరైనా సరే విశ్రాంతి దినమున ప్రత్యక్షపు గుడారానికి రాకపోతే వాడిని రాళ్లతో కొట్టి చంపాలి అను. క్రొత్త నిబంధన సంఘం గనక యేసుక్రీస్తు పునరుద్ధానపు శక్తితో లేచారు గనక ఆదివారాన్ని మనం పునరుద్ధానపు పరిశుద్ధమైన దినముగా భావిస్తున్నాం. అందరూ సన్నిధికి రావాలి, సన్నిధిలో సమకూర్చబడాలి.